అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క అధిక వర్షాలకు జరిగినటువంటి నష్టం మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అందరం కూడా కలిసి ఈ డ్యామేజ్లో ఏ శాఖలు ఉన్నాయో వారి అందరితో కూడా రివ్యూ చేస్తూ ముఖ్యంగా 22 మండలాల్లో ఎఫెక్టెడ్ మండలాలుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి కూడా అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఇంకా ఎక్కడైనా కూడా అధికారులు గుర్తించకపోతే వాటిని కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదేమైనా అకాల వర్షాల వల్ల ఏ రైతు కూడా నష్టపోకూడదు, ప్రతి రైతుకు వారికి అందరికీ కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ, హౌసెస్ కానీ, ఇంకా వివిధ శాఖలలో జరిగిన అన్నింటినీ కూడా ఒక అంచనాలకు వేసుకొని గౌరవ కలెక్టర్ గారు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులకు కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా, రైతులకు ఒకవేళ ఎక్కడైనా చేసుకోకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులకు మీరు సెల్ ఫోన్ ద్వారా తెలియజేస్తే, ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటి కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు, కాబట్టి వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్న రైతులకు మీడియా ద్వారా మీరు కూడా స్థానిక అగ్రికల్చర్ అధికారులకు కానీ సంబంధించిన అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పంట నష్టాన్ని అంచనా వేసుకొని ప్రభుత్వానికి పంపిస్తాము. అదేవిధంగా జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఈ యొక్క నష్టాలు జరిగినట్టు కూడా మా దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాము. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలన్నీ అందిన తర్వాత త్వరలోనే వారి అందరికీ కూడా నష్టానికి ఏదైతే పంట నష్టం ఉందో వాటన్నిటిని కూడా వాళ్ళ నష్టపరిహారానికి తీసుకొచ్చి రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రోడ్లకు సంబంధించి దాదాపుగా ఈ వర్షాల వల్ల కూడా చాలా కిలోమీటర్లు కూడా నష్టం జరగడం జరిగింది. వాటన్నిటిని ఇప్పటికే పార్ట్ హోల్స్ కింద ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడము, ఈ వర్షాకాలం మొదలు అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెడతామని చెప్పి పత్రికా విలేకరుల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఏవైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా, మామూలుగా రోడ్లు ఏదైనా ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వంలో చేసినవి తప్ప అంతకుముందు ప్రభుత్వంలో ఏదైనా చేసి ఉన్నా ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రెన్యువల్స్ చేయలేదు. ఆ రెన్యువల్స్ చేయకపోవడం వల్ల ఈ పార్ట్ హోల్స్ అనేటువంటి కూడా ఎక్కువైపోయి గుంతలు పడినటువంటి ఇంకా గుంతలుగా మారి ఈ వర్షాలకు ఇంకా దెబ్బతినడం జరిగింది. అదే ఆ ప్రభుత్వంలోకి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఈ R&B కానీ, పంచాయతీరాజులో ఉండేటువంటి బీటీ రోడ్లు కానీ వీటన్నిటి కూడా చర్యలు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు పార్ట్ హోల్స్కి అవసరం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈరోజు 300 కోట్లు పోయి 500 కోట్ల రూపాయల వరకు కూడా రావడం, అంచనాలు వేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడా ఈరోజు నాణ్యమైన రోడ్లు ఇవ్వాలి, ఈరోజు పార్ట్ హోల్స్ను కూడా తీసుకొని వారికి సింగిల్ లేయర్లకు కూడా కొన్ని ప్రపోజల్ పంపించాము. అన్ని రకాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ వర్షాలు ఆగిపోయిన వెంటనే ఈ పార్ట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మా.